హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మరి మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాల్లోకి వెళ్దాం. సీఎం రేవంత్ కీలక నిర్ణయం. మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు, విద్యా సంస్థల్లో కాంట్రాక్టర్ల వ్యవస్థ రద్దుకు చర్యలు, కులిన కూరగాయలతో వంట చేస్తున్నట్టు ఆరోపణలు, అందుకే అస్వస్థకు గురవుతున్న విద్యార్థులు, ఫుడ్ సప్లైలో అవాంతరాలకు చెక్ పెట్టేలా ఆలోచనలు, వచ్చే ఏడాది నుంచి మహిళా సంఘాలకు అప్పగింత. సిఎస్ శాంతికుమారి, సెర్ఫ్ సిఇఓ దివ్య చర్చలు, ప్రణాళికలు రూపొందిస్తున్న అధికార యంత్రాంగం. ఆయమ్మలకు సకాలంలో పైసలు చెల్లిస్తే వాళ్ళు ఫ్రెష్ కూరగాయలు తెస్తారు. వీరు 3-4 నెలలకు ఒకసారి బిల్లులు ఇస్తే వాళ్ళు ఏడుకెళ్ళి తేవాలి. ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వం అట్లనే చేసింది. అంగన్వాడీ ఆయమ్మలకి సకాలంలో పైసలు ఇస్తేనేమో ఫ్రెష్ కూరగాయలు తెస్తారు, అన్నీ ఫ్రెష్ ఉంటాయి. వాళ్ళు ఏదో అగ్వసగ్గా తెస్తారు, వండుతారు, పిల్లలకు పెడతారు. మరి అస్వస్థ కాకపోతే ఏమవుతుంది? మీరు ముందుగానే వాళ్ళ అకౌంట్లలో పైసలు వేయాలి. ఒక 10,000 20,000 మళ్ళీ వచ్చిన వాళ్ళకి సరిపెట్టేటట్టు పెడితే వాళ్ళు ఫ్రెష్గా తీసుకొచ్చి వండి పెడతారు. మహిళలకు అప్పగించండి, బాధ్యతలు అప్పగించండి. కానీ ఈనాడు అంగన్వాడీ స్కూళ్ళల్లో ఆయమ్మల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు ఇచ్చేటటువంటి బిల్లులు లేట్ ఇస్తారు, 3 నెలలకి 4 నెలలకి ఇస్తారు. వాళ్ళు ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలి, వాళ్ళు ఎట్లా అప్పులు చేసి పెట్టాలి? మరి సమస్యలపై గలమెత్తండి, హామీల అమలుకు ఒత్తిడి తెండి కేసీఆర్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి అంశంపై పట్టు పెంచుకోండి. ఎవరు రెచ్చగొట్టినా అస్సలు రెచ్చిపోవద్దు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నేను సమావేశాలకు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. సమస్యలపై గలమెత్తండి, హామీల అమలుకు ఒత్తిడి తెండి. అంటే గతంలో సమస్యల మీద గలమెత్తినందుకు మీరు ఉన్నటువంటి కార్యకర్తలను, వేరే పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసుడు, కొట్టిపిచ్చుడు, రిపోర్టర్లను అరెస్ట్ చేయించుడు కాక ఇప్పుడు అర్థమవుతున్నట్టుందిగా మీకు సమస్యలపై గలమెత్తండి అని. గతంలో మీరు గలమెత్తిన వాళ్ళందరినీ తొక్కి పెడతారు. సో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇచ్చిన హామీలు ఏమైనా చెప్పి ఖచ్చితంగా అడగండి. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా మీరు అడగాల్సిందే. ఈనాడు ప్రెజర్ తేవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం మీద. కానీ గలమెత్తాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మరి గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు గలమెత్తిన వారందరిపైన ఏ విధంగా చర్యలు తీసినారు, మీ దాష్టికత్వం ఎట్లా చూపిస్తుందో అంత ఎరుకున్న సంగతి ప్రజలకు. సైబర్ రాకెట్ భగ్నం, పాత సెల్ ఫోన్లు సిమ్ కార్డులతో భారీ స్కెచ్. ఆదిలాబాద్ పోలీసులకు చిక్కిన 5 ముఠ. ఏదైతే పాత ఫోన్లు తీసుకొని అది యాక్టివేట్ చేసి మళ్ళీ దాంట్లో ఏమన్నా ఉంటే సీక్రెట్స్, ఫొటోస్ డౌన్లోడ్ చేసి ఇట్లే ఉన్న ఓటీపీలు ఇట్లంతా స్కాన్ చేసుకొని మా ఏదో సైబర్ స్కామ్కి ఎగబడతారనమాట. సో దయచేసి ఎవ్వరు అట్లా పాత ఫోన్లు ఉన్నా కానీ అమ్మకుండా దాచిపెట్టుకొని లేవు, మీరే తలగబెట్టారు, పెట్రోల్ పోసి తలగబెట్టేసి ఎవరికి ఇయ్యకూరి, అనవసరంగా చిక్కుల్లో పడకూరి. మాజీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రజాప్రతినిధి దుర్వినియోగం ఆరోపణలపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 18లో ఒక నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల ముందు లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ జైలు జీవితం గడిపారు కాక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. దెబ్బ మీద దెబ్బ పడుతుంది పాపం కేజ్రీవాల్ కి. ఉన్న గవర్నమెంట్ వాయే, అటు ఎమ్మెల్యే పదవి వాయే, ఏం లేకుండా అయిపోయింది. మరో 2 నెలల్లో ఆర్ఆర్ఆర్ కు అనుమతులు. రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన అన్ని అనుమతులు 2 నెలల్లో ఇస్తామని, అన్ని క్లియరెన్స్లు వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలిపారు. సో మరో 2 నెలల్లో మరి RRR ప్రతి మరి తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ లో భాగంగా RRR వర్కులు స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరికి అందుబాటులో త్వరగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కోరుతాను. అదేవిధంగా ఉన్నటువంటి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు బాగా ఉన్నాయి, రోడ్ల పునరుద్ధరణ పనులు చేయాలి, రోడ్లు కూడా వెడల్పు చేయాలని చెప్పేసి కోరుతాం. సో పబ్లిక్ దృష్ట్యా, ట్రాఫిక్ల దృష్ట్యా ఎవరికి ఇబ్బందికరం కాకుండా చేయాలి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే R&B శాఖ మంత్రిగా ఉన్నారు మీరు కాబట్టి త్వరగతిన ఈ 4 సంవత్సరాలలో ఎంత వర్క్ చేస్తే అంత మంచిగా ఉంటుంది మీకు. అన్ని పైసలు వస్తుంటాయి, వర్క్ కూడా అట్లా చేయాలి మీరు. ఒకవైపు రోబోలు, మరోవైపు డాగ్స్. టన్నల్లో స్పీడ్ పెరిగిన రెస్క్యూ. D1 D2 ప్రదేశాలలో అన్వేషణ. 20 మీటర్ల దూరంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం. SLBC టన్నల్లో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం ఒకవైపు రోబోలు, మరోవైపు క్యాటవర్ డాగ్స్లతో అన్వేషణకు రెస్క్యూ సిబ్బంది సిద్ధమయ్యారు. ఇప్పటికే డాగ్స్ తో వెతుకులాట ప్రారంభం కాగా ప్రస్తుతం రోబోతో ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే ఇంకా చాలా శవాలన్నీ కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఆ స్మెల్ కూడా వస్తుంది మనం చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. సో ఆ శవాలు ఏమాత్రం ఛిద్రం కాకుండా దాన్ని సేఫ్ గా బయటికి తీయాలంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంత సర్ఫేస్ ని మొత్తం క్లియర్ చేసినాక బాడీని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది త్వరగతిన చేయడానికి కూడా అధికారులు అంతా సమిష్టిగా పనిచేస్తున్నారు. సో త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదిలోని సీట్లు పెరుగుతాయి. రాజ్నాథ్ సింగ్. తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్న రాజ్నాథ్ సింగ్. వాస్తవానికి ఏదైతే డెవలప్మెంట్ లో
భాగంగా మండలాలు ఎక్కువగా ఉంటాయి, దాంట్లో పరిపాలన వ్యవస్థ లేట్ అవుతుంటది. సమస్యలు తెలుసుకోవడానికి ఒక నాయకుడికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి గ్రౌండ్ వర్క్ చేయడానికి. సో 4-5 మండలాలకు ఒక నియోజకవర్గాలు చేసి డెవలప్మెంట్ ఉంటుంది, నియోజకవర్గాలు పెరుగుతాయి, అధికారులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దీంట్లో భాగంగా ప్రతి సమస్యను అర్థం చేసుకోవడానికి, త్వరగతిన సమస్యను పూర్తి చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి ఈనాడు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, మన పైసలు తక్కువ వస్తాయి, 5 మండలాలు ఉంటే తక్కువ ఉంటాయి, 10 మండలాలు ఉంటే ప్రజలు ఎక్కువ ఉంటారు, మీరు ఎక్కువ దున్నుకోవచ్చు కదా అట్లా. కానీ తీసుకున్న నిర్ణయం మంచిదే. ఈనాడు నాయకులకు కూడా కొత్త నియోజకవర్గాలు, కొత్త ఎమ్మెల్యేలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి రాజకీయ పరంగా కూడా అది మంచి ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరూ అర్థం చేసుకోవాలి, ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయాలి. అసలు ఎందుకు చేస్తా అంటారు, ఏమిటికి అర్థమైనప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందరూ కలిసికట్టుగా నిర్వహించుకొని దాన్ని పాస్ చేసుకుంటే బాగుంటుంది. నియోజకవర్గాలు పెరిగితే ఏం కాదు. ఫామ్ హౌస్ లో పడుకునే ప్రభుత్వం కాదు మాది. మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్. ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు మేలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాది ఫామ్ హౌస్ లో పడుకునే ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం కాబట్టే ఇంకా రేషన్ కార్డులు ఒకటే తీరుగు వస్తున్నాయి, అందుకే లైన్లు కట్టి ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి పెన్షన్ల విషయంలో ఎక్కడ పోయింది, మరి పెంచుతా అన్నారు. పొంగులేటి సీనన్న గారు చెప్పండి సమాధానం దీనికి. రైతుల రుణమాఫీ ఏమైంది, 100 రోజుల నుండి చేస్తా ఉన్నారు. మహిళల కళ్యాణ లక్ష్మి ఏమైంది, ఈ ముచ్చట అంతా చెప్తే బాగుంటది. సో ఇది ప్రజలారా మనం చూస్తాను ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.